తెలుగు సినిమా ప్రపంచంలో బాహుబలి తర్వాత అత్యధిక క్రేజ్ అందుకున్న మూవీ పుష్ప 2 సినిమా విడుదలై 7 వారాలు దాటినా ఇప్పటికీ హవా కొనసాగుతోంది. ముఖ్యంగా మాస్ ఏరియాల్లో మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక కడప నగరంలో కూడా సినిమా అభిమానులు పుష్ప 2 కోసం భారీగా థియేటర్లకు తరలివచ్చారు. 50 రోజుల్లో 3.17 కోట్లు గ్రాస్ సాధించి కడపలోనే అత్యధిక వసూలు సాధించిన సినిమాగా నిలిచింది. అల్లు అర్జున్ నటన, సుకుమార్ స్క్రీన్ ప్లే సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కూడా ప్రేక్షకులను థియేటర్లకు లాక్కొచ్చాయని చెప్పొచ్చు. పాన్ ఇండియా లెవెల్లో 1800 కోట్లు గ్రాస్ సాధించిన ఈ చిత్రం కడపలో తనదైన పట్టు చూపించింది. ఇంతకు ముందు ఆర్ఆర్ఆర్ ఈ జాబితాలో టాప్ లో ఉండేది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా కడపలో 3.14 కోట్ల గ్రాస్ సాధించి ప్రేక్షకుల హృదయాలు దొలుచుకుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటనకు ఎమోషనల్ కథనానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు పుష్ప 2 తాజాగా రికార్డు బద్దలు కొట్టి టాప్ లో నిలిచింది. మరోవైపు ఎన్టీఆర్ నటించిన దేవర కడపలో ప్రభంజన సృష్టించింది. ఇప్పటి వరకు 2.36 కోట్లు వసూలు చేసి జాబితాలో 3వ స్థానంలో ఉంది. ఎన్టీఆర్ మాస్ అపీల్, కొరటాల శివ కథనం ఈ సినిమాను కడప ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దాయి. ఈ జాబితాలో 4వ స్థానంలో ఉన్న రాజమౌళి బాహుబలి 2 2.3 కోట్లతో అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేసింది. ప్రభాస్ నటించిన కల్కి, సలార్ వంటి చిత్రాలు కూడా కడపలో మంచి వసూళ్లు సాధించాయి. కల్కి 2.19 కోట్లు, సలార్ 1.88 కోట్లతో మంచి బూస్ట్ ఇచ్చాయి. ఈ చిత్రాల టెక్నికల్ గ్రాండియర్, కథన పటిమ కడప ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలా వైకుంఠపురంలో, వాల్తేరు వీరయ్య వంటి చిత్రాలు కూడా ఈ జాబితాలో స్థానం సంపాదించాయి.